యేసయ్య మిమ్మల్ని దీవించును గాక. యేసయ్య మిమ్మల్ని ఆశీర్వదించును గాక. యేసయ్య మీకు తోడై ఉండును గాక. కృప మీకు ఆవరించును గాక. ఎలా ఉన్నారు? దేవుని మహాకృప బట్టి గత కాలం అంతా దేవుడు మనల్ని కాచి కాపాడి ఉన్నాడు. మరి నా స్నేహితులు చంద్రశేఖర్ పాస్టర్ గారు మంచి శుభాలు తెలియపరిచారు. మంచి దైవజనుడు. ఆయనకి నేను కారు ఇవ్వటం కాదు కానీ దేవుడు అతన్ని ప్రేమించాడు. ఆమె దేవుడు ప్రేమిస్తేనే మనుషులు ఆస్తికర్తలు అవుతారు. మనుషులు ప్రేమ వల్ల మనుషులు ఆస్తికర్తలు అవ్వరు. మనుషులు ప్రేమ వల్ల మనుషులు దాసులు అవుతారు. దేవుని ప్రేమ వలన మనుషులు ఆస్తికర్తలు అవుతారు. ఆమేన్. దేవుడు మన పరిచర్యని దీవించిన తర్వాత అంటే ఎవరికి ఏది చేసినా దేవునికి తెలవాలి అనేది నాకు ఉంటుంది అనమాట. మీరందరూ ఇచ్చే కానుకలతో కొన్ని పనులు చేస్తూ కొన్ని డబ్బులు ఏదైనా ఉంటే మరి ఎక్కడెక్కడ ఏది చేయాలో దేవుని రాజ్య సువార్త నిమిత్తము సేవకుల నిమిత్తము అది ఆయన ఎక్కడ లీడింగ్ ఇస్తే అక్కడ విత్తనాలు వేస్తూ వెళ్తున్నాను. నేను ఎక్కడెక్కడ విత్తనాలు వేస్తున్నానో మీరు పంట కోస్తారు. అది ఆమేన్. నేను అడిగాను యేసయ్యని, నన్ను అనేక మందికి ఇచ్చువానుగా చేస్తావా బాబు అని. ఎప్పుడు ఆన్లైన్లో మేము అడగలేము, ఇచ్చేవారుగా చెయ్యి. నువ్వు ఇస్తావనే వాగ్దానం ఉంది కదా, నిన్ను నమ్మిన మనుషుడు ఇచ్చేవాడుగా ఉంటాడు కదా. నీ పరిచర్యలో ఈ వరం ఏమని అడిగాం. దేవుడు చంద్రశేఖర్ పాస్టర్ గారు పిలిచినప్పుడు వాళ్ళ మ్యారేజ్ డేకి అసలు అనుకోలేదు నేను. అందరూ వెళ్తారు మ్యారేజ్ డే అంటే బొకే పట్టుకెళ్తారు, లేదంటే ఒక గిఫ్ట్ బాక్స్ పట్టుకెళ్తారు ఏదన్నా. నేను అనుకున్నాను ఈ మనుషుడికి ఏమిస్తే అందరిలాగా ఇచ్చింది కాదు, మనం ఇచ్చిన దానివల్ల ఆయన సువార్తలో వాడబడాలంటే అప్పుడు నాకు అనిపించింది ఒక కొత్త కారు ఇస్తే ఆయన లోకమంతా తిరిగి సేవ చేస్తాడు. చాలా ఎక్కువ, అది చాలా లక్షలాది రూపాయలు. కానీ దేవుడు నాకు ఇచ్చిన మనసును బట్టి ఆ పని ఇత్తనం వేశాను. ఇలాగ మనం అనేక మంది, నా మనసు ఎలా ఉందంటే మంచిగా సేవ చేసే సేవకులందరికీ ఒక్కొక్క కారు మనం ప్రార్థనా శక్తి నుంచి ఇవ్వాలనే ఆశ నాకు ఉంది. దైవజనుడు ఎంత ఆశీర్వాదంగా ఉంటాడో సంఘము అంత ఆశీర్వాదంగా ఉంటుంది. ఆమేన్. ఈ మర్మం చాలామందికి తెలియదు. ఎనివే, ఏదేమైనా కానీ ప్రార్థనా శక్తి పరిచర్యని దేవుడు బహుబలముగా నడిపిస్తూ ఉన్నాడు. మరి మన మధ్యకి మన ప్రార్థనా శక్తి ప్రారంభంలో ఉన్నటువంటి దేవుని బిడ్డలు మరి సికింద్రాబాద్ చర్చిలో చర్చ్ ఎల్డర్గా రాజుగారు, సీనియర్ సైంటిస్ట్ ఇస్రోలో చేస్తున్నారు. రానమ్మ వచ్చింది, వారు నిలబడతారు. గట్టిగా చప్పట్లు కొట్టి వారిని అభినందించండి. వారితో పాటు వారు కుటుంబీకులు అందరూ కూడా మన మధ్యకి వచ్చారు. మా బుజ్జమ్మ కూడా వచ్చింది, బుజ్జమ్మ రాజుగారి సిస్టరు. వీళ్ళందరూ కూడా సికింద్రాబాద్ పరిచర్యలో ఎంతగానో సహకారులుగా ఉంటున్నారు. దేవుడు వారిని వారి కుటుంబాలను దేవుడు దీవించును గాక. నా జీవిత తీరమునా నా పజయ భారమునా నలిగిన నా హృదయమును నడిపించుము లోతునకు. నా ఆత్మ విరబూయా నా దీక్ష ఫలిపా నా నావలో కాలిడుము నా సేవ చేకొనుము. అందరూ పాడదాం. నడిపించు నా నావా చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతిద్దాం.
చప్పట్లు కొడుతూ పాడదాం. రాత్రంతయు శ్రమపడిన, రాత్రంతయు శ్రమపడినా రాలేదు ప్రభు జయము. రహదారులు వెదకినను రాదాయను ప్రతిఫలము. రక్షించుని సిలువా రమణీయ లోతులలో రతనాలను వెదకుటలో రాజిల్లు నా బడవా నడిపించు నా నావా. లోతైన జలములలో లోతున వినబడు స్వరమా లోబడుటను నేర్పించి లోకము సవరించి లోనున్న ఈవులలో లోతైన నా బ్రతు. పాటను అర్థం చేసుకుంటూ పాడతాం. రూపించని అర్పణగా లోకేశ చేయుమయా నడిపించు నా నావా. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఆపకుండా హల్లెలూయా చెప్పండి. స్లోగా హల్లెలూయా చెప్పండి. రెండు చేతులు జోడించండి, నమస్కరించండి. మీ కుడి వైపు ఉన్న వారి వైపు తిరిగి, నా మంచి యేసయ్య నిన్ను దీవించునుగాక అని చెప్పండి. నిజంగా చెప్పండి. మళ్ళీ ఎడం వైపు ఉన్న వారి వైపు తిరగండి, నమస్కరించి. వారి చెవుల వైపు చూడకండి, వారి మెడ వైపు చూడకండి, వారి కళ్ళల్లో కళ్ళు పెట్టి బ్లెస్ చేయండి. నా మంచి యేసయ్య నిన్ను దీవించునుగాక. నాకు అలాంటి బ్లెస్ చేయటం ఇష్టం ఉండదన్న వారు గట్టిగా చప్పట్లు కొట్టండి. మీకు ఇష్టం ఉండదా? దేవుడు మీకు తోడై ఉండును గాక. మన ప్రార్థనా శక్తి పరిచర్యలో దేవుడు అద్భుత కార్యాలు జరిగిస్తున్నారు. మన ఈ వారంలో మంగళవారం ఏలూరులో అద్భుతంగా దేవుడు పరిచర్యను జరిగించాడు. అనేక వేల మంది బహుజన సమూహాన్ని స్క్రీన్ మీద మీరు చూడొచ్చు. ఎన్నో వేల మంది భీమవరం తరలి వచ్చారు. అంతా అయిపోయిందని అనుకుని నేను రెడీ అయ్యి మళ్ళీ కారు ఎక్కుదామని మళ్ళీ వచ్చి పడిపోయారు. మళ్ళీ వాళ్ళందరికీ ప్రార్థన చేసేటప్పుడు మళ్ళీ వచ్చేసారు. నూతిలో నీరు ఊరుతున్నట్టుగా. ఎందుకంటే దేవుని వాక్యం ఎక్కడుంటుందో, ఎక్కడ యేసయ్య ఉంటారో అక్కడ ఆశీర్వాదము పొంచి ఉంటుంది. ఆమేన్. మీరు చూస్తున్నారు, ఏలూరులో అద్భుతమైన సేవ జరిగింది. మరి మొన్న గుంటూరులో దేవుడు ఆశీర్వాదకరంగా జరిగించారు. మరి అనేకమైనటువంటి ప్రాంతాల్లో బహుబలముగా సేవ జరుగుతూ ఉంది. ఈ ప్రార్థనకి ప్రజలు ఎందుకు వస్తున్నారంటే, మనం ఏ విషయాల మీద ప్రార్థిస్తున్నామో మన ప్రార్థన దైవ కుమారుడు యేసు ఆలకిస్తూ ఉన్నాడు. మన ప్రార్థనకి జవాబు వస్తుంది కనుకనే ఇన్ని గొప్ప కార్యాలు దేవుడు జరిగిస్తూ ఉన్నాడు. ఆమేన్. మీ అందరూ వెళ్ళిపోయాక మొన్న ఇక్కడ దామచెట్టి చిట్టుబాబు గారు వచ్చారు. చిట్టుబాబు గారు అబ్బాయి చిన్నబాబు వచ్చారు. వాళ్ళ బాబు ఇప్పుడు ఇంకా వచ్చారో రాలేదో వస్తున్నట్టున్నారు. అప్పటికే మీరు అందరూ వెళ్ళిపోయారు అనమాట. వారి జీవితంలో ఇక్కడ మునుపెళ్ళి దామచెట్టి చిట్టుబాబు గారికి కుమారుడికి దేవుడు మనవణ్ణి ఇచ్చాడు. చిన్నబాబు వచ్చారు. అయ్యో మరి అందరూ వెళ్ళిపోయేటప్పుడు వచ్చారు, నేను సాక్ష్యం చెప్పాలండి అన్నారు. సాక్ష్యం చెప్పాలంటే అందరూ వెళ్ళిపోయారంటే
మరి ఎలాగండి అన్నారు. మీరు ఎక్కడుంటే అక్కడికి వచ్చి సాక్ష్యం చెప్తామంటే రేపు పాలకొల్లో ఉంటాను అంటాను. వస్తారని అనుకోలేదు నేను, కానీ వారు పాలకొల్లు ప్రార్థనకు వచ్చి కుమారుడిని తీసుకుని వచ్చి ఎలుగెత్తి సాక్ష్యం చెప్పారు. వాళ్ళకి మనవడిని దేవుడిచ్చాడు. ఆ సాక్ష్యం ఎలా ఉందో ఏంటో గమనిద్దాం. వారికి ముందు బిడ్డలు లేనప్పుడు వారి కోడలు కుమారుడు మన గుడారాల పండుగకు వచ్చారు. ఇక్కడే మనం గుడారం వేసాం కదా, గుడారాల పండుగలో కొంతమందికి పేరు పెట్టి పిలిచి దీవెన ప్రకటించడం జరిగింది. ఆ దీవించినప్పుడు నీకు ఎవరు కావాలని అడిగితే ఎవరైనా పర్వాలేదండి గర్భఫలం కొరకంటే, ఎవరైనా పర్వాలేదనే ఛాన్స్ నాకు ఇచ్చారనుకోండి, నేను ఆడపిల్ల పుట్టాలని ప్రార్థిస్తాను. నాకు ఆడపిల్ల అంటే చాలా ఇష్టం. అందుకనే మీరు మర్యాదగా చెప్తున్నాను, మీకు ఎవరు కావాలన్నప్పుడు మగపిల్లడు కావాలంటే మగపిల్లడు అని చెప్పండి, ఆడపిల్ల కావాలంటే ఆడపిల్లని చెప్పండి. లేదు దైవజనుడా మీ ఇష్టం అన్నారనుకోండి, నేను వెంటనే ఈజీగా ఉండే అప్లికేషన్ అనమాట. అప్పుడు మరి కుమార్తె పుడితే పర్వాలేదా అని బ్లెస్ చేస్తే దేవుడు వెంటనే గర్భఫలం ఇచ్చాడు. ఆ కుటుంబాల్లో యేసు నామము ఘనపరచబడింది. హల్లెలూయా. మళ్ళా ఒక 4-5 సంవత్సరాలు అయిపోయింది. మొన్న వచ్చారు. వచ్చినప్పుడు బిడ్డలు కావాలంటే మరి ఇప్పుడు ఎవరు కావాలి, నీకు మగబిడ్డ కావాలా అని అడిగాను అమ్మాయిని. కావాలయ్యా అంది. వెంటనే ప్రార్థన చేసి దీవెన ప్రకటన చేసి మగబిడ్డనే ఎత్తుకుని వస్తావని దీవిస్తే మళ్ళీ గర్భం వచ్చింది. ఈ చిన్నబాబు ఏం చేశారంటే అందరికీ మా ఇసాక్ పాస్టర్ గారు చెప్పారని చెప్పి అందరికీ మాకు మనవడు పుడుతున్నాడని చెప్పేసాడు ఈయన. వాళ్ళ కుటుంబాలు ఎవరు యేసు ప్రభు అంటే తెలియదు, నమ్ముకోలేదు. వాళ్ళందరూ అన్నారు, ఏ ధైర్యంతో ఇలా చెబుతున్నావు అని అడిగితే ఇసాక్ పాస్టర్ గారు వాళ్ళ నాన్నగారికి వాగ్దానం చేసి ఇచ్చాడు దేవుడు. వారి నాన్నగారి దగ్గర నుంచి మాకు తెలుసు. ఆ దైవజనుడు ప్రకటించాడు, ముందు మాకు మనవరాలు పుట్టింది. ఆ దైవజనుడు ప్రకటించాడు, ప్రవక్త మాకు మనవడు పుడతాడు. ఇప్పుడు చాలామంది అన్నారంటే స్కాన్ చేయించుకున్నావా, డాక్టర్లు చెప్పారా అంటే లేదు లేదు, దేవుడే మాకు వర్తమానం పై నుంచి పంపించాడు. నేను నంద్యాల మీటింగ్కి వెళ్ళాను. వెళ్ళినప్పుడు ఫోన్ చేశారు ఆయన, పాస్టర్ గారు మరి ఆపరేషన్ చేయించడానికి వెళ్తున్నాం, టైం అయింది. ఇంకా ఏంటంటే జనవరిలో ఎప్పుడో మాట్లాడుతున్నప్పుడు ఒక సమయం కూడా ఆత్మ బయలుపరిస్తే చెప్పారు. దేవుడిచ్చినటువంటి వాగ్దానం మార్చి 30 కల్లా జరుగుతుంది, దేవుడు ఇస్తున్నాడని చెప్తే డాక్టర్ ఏమో ఏప్రిల్ అన్నాడు. సరే అని వారు వెళ్ళారు. ఆశ్చర్యం ఏంటంటే కరెక్ట్గా మార్చి నెలలోనే దేవుడు డెలివరీ ఇచ్చాడు, ఆపరేషన్ జరిగింది. ఆ 2 రోజుల ముందు ఫోన్ చేశాడు ఆయన, పాస్టర్ గారు ఇలాగ వెళ్తున్నాం, మరి మగపిల్లడే కదా అండి, మీరు వెళ్ళి ఆ బొడంకాయ గారిని ఎత్తుకుని నాకు ఫోన్ చేయండి అన్నాను. అంతే బుడుక్కుని పడ్డాడు. ఇడిగో చూసారా స్క్రీన్ మీద చూడండి. ఆ సాక్ష్యం వారు అసలు ఎంత దేవునిని గణపరిచారంటే సాక్ష్యం ఇందాం. ఎస్, ఒక రోజుని ఉపలౌత్తం గ్రామంలో గుడారాల పండుగ జరిగింది. గుడారాల పండుగ జరిగితే ఆ గుడారాల పండుగకి ముందు నెల వెళ్ళినప్పుడు బాబుకి ఇంకా పిల్లలు కలగలేదండి అన్నారు. అప్పుడు ఆ గుడారాల పండుగలో జ్ఞాపకం ఉంచుకుని నేను మా బాబు మా కోడలు మా మిస్సెస్ 4 వెళ్ళాం. వెళ్తే అప్పుడు గుడారాల పండుగలో తర్వాత తను పిలిచాడు, మా కోడల్ని పిలిచారు, వాళ్ళ మిస్సెస్ని పిలిచి అమ్మ అబ్బాయి కావాలా అమ్మాయి కావాలా అని అడిగారు. అడిగితే మా కోడలంది మీ ఇష్టం అండి ఏదైనా సరే అండి. అప్పుడు అందమైన స్వరూపంతో అమ్మాయి పుడుతున్నాను. అలాగే బొమ్మలా ఉంటుంది. 5 సంవత్సరాల తర్వాత మళ్ళా మొన్న కోడలు 2 వచ్చారు, నేను వచ్చాను కూడా. వస్తే అబ్బాయి ఇద్దాం అమ్మ అంటే కావాలండి అన్నారు. అయితే ఇదిగో అబ్బాయి అని ఒక అరటిపండు ఇచ్చారు. చూడండి, ఒక అరటిపండు ఇచ్చారు. అరటిపండు ఇచ్చి 2 తినండి అన్నారు. అప్పుడు 2 తింటే మరుసటి నెల నుంచి కన్సీవ్ అయింది. మరుసటి నెల వచ్చి చెప్పాను, అబ్బాయి పుడతాడులే అన్నారు ఆయన. అబ్బాయి పుడతాడు. ఆయన మీద నాకు అపారమైన విశ్వాసం కదా. ఎవరో చెప్పినా
మనవడు పుడుతున్నాడు అనౌన్స్ చేసి చాలామంది అన్నారు, స్కానింగ్లో చూసి చెప్తున్నావా ఏంటని. లేదు మా పాస్టర్ గారు చెప్పారు అనేవాడిని. మా పాస్టర్ గారు చెప్పారు అబ్బాయి అనేవాడిని. అప్పుడు తర్వాత ఇంకా మార్చిలో గుడ్ న్యూస్ వినేద్దు కానీ అన్నారు. కానీ డాక్టర్ గారు ఏప్రిల్ 10కి డేట్ ఇచ్చారు. డేట్ ఇస్తే మన పాస్టర్ గారు ఏం చెప్పారు, మార్చి 30కి వినేద్దు కానీ న్యూస్ ఇందు కానీ అన్నారు. ఏంటి సాగారేమో 30 అంటున్నారు, అక్కడేమో వాళ్ళు 31 అని స్కానింగ్లు అవన్నీ ఏవి లేకుండా మన పాస్టర్ గారేమో కళ్ళు మూసుకుని 30వ తారీఖునే అంటున్నారు. అంటే అని అనుకున్నాం. సరిగ్గా మార్చి 15 నాడు స్కానింగ్కి వెళ్ళారు. రొటీన్గా స్కానింగ్కి వెళ్తారు కదండి, నెలలా స్కానింగ్కి వెళ్తే అబ్బాయి గ్రోత్ బాగుంది, అబ్బాయి వెంటనే ఆపరేషన్ చేసేయాలి, డేట్ చూసుకోండి అన్నారు. డేట్ ఏమక్కర్లేదు, మీరు ఎలా చేస్తానంటే చేసేయచ్చండి, మా పాస్టర్ గారు మార్చిలో అన్నారు, మార్చిలోనే వచ్చేస్తుంది అని మేము దృఢంగానే ఉన్నాం అని అనుకున్నాం. అంటే వెంటనే పాస్టర్ గారు ఫోన్ చేస్తాం, హైదరాబాద్ నుండి ఫోన్ చేస్తే చేసేయమనండి, రేపు బాబు వస్తాడులే అన్నారు. బాబు వస్తాడులే అంటే మేము నాకైతే ధైర్యమే, మా వీళ్ళకి కొంచెం పిల్లలు కదండి, వాళ్ళకి కొంచెం అదే. అప్పుడు వెంటనే వెళ్ళి ఆపరేషన్ థియేటర్లకి 5 నిమిషాలకి బాబు అని వచ్చారు. అంతే వెంటనే మళ్ళీ పాస్టర్ గారు ఫోన్ చేశారు. పాస్టర్ గారు ఫోన్ చేస్తే నేను ముందే చెప్పాను కదా, అరటిపండు ఇచ్చిన రోజునే చెప్పాను కదా, నీకు నేను చూశాను, దర్శనంలో చూశాను, నీ బాబు అని చెప్తున్నాను కదా అన్నారు. దేవుడు గొప్పతనం, మన విశాఖ గారు మాట ఎలా నెరవేరుతున్నాయంటే, అందుకే ఈరోజు ఎంత జనం ఎక్కడ పెట్టినా ఇసుకేస్తే రాని జనం వస్తున్నారు. ఎందుకు వస్తున్నారండి? దేవుడేంది విశ్వాసమే. గుడారాల చేతులు పైకెత్తి గట్టిగా చప్పట్లు పడదాం. దేవుని గొప్ప కార్యాలు. ఈరోజు ఇక్కడ ఉన్నాను, ఒక్కొక్క రోజు ఒక్కొక్క పట్టణం ఒక్కొక్క ప్రాంతం వెళ్తుంటే అన్ని ప్రాంతాల్లో గొప్ప విజయవంతంగా సాక్ష్య పరిచర్య జరుగుతుందంటే దేవుడు తోడుగా లేకపోతే ఇది జరగదు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా చెప్పండి. చాలా కఠినస్తుల మధ్యకి వెళ్తున్నాను నేను. అసలు యేసుప్రభు అంటే కిట్టని ప్రజల మధ్యకి వెళ్ళి నిలబడుతున్నాను. నిలబడిన వెంటనే అద్భుతమైన రక్షణ సువాసన ప్రజలందరికీ అందుతూ ఉంది. హల్లెలూయా చెప్పండి. ఇలాగ మనం ప్రవచించి ప్రకటించిన సాక్ష్యాలు 7,400 మందికి దేవుడు గర్భఫలాలు ఇచ్చాడు. పిల్లలు లేని వాళ్ళరా భయపడకండి, దేవుడు మీకు తప్పక గర్భఫలాలు ఇస్తాడు. అప్పుల్లో బాధల్లో ఉన్న వాళ్ళరా భయపడకండి, తప్పక దేవుడు మిమ్మల్ని ఆస్తికర్తలుగా చేస్తాడు. క్రీస్తునందున్నవాడు నూతన సృష్టి అన్నాడు. అంటే పాతది గతిస్తాయి, అన్నీ సమస్తము కొత్త అవుతాయి. చూడండి, ఈ నామము జీవము కలిగినది కనుక దీనిని అణిచేయాలని రాజులు మహా పెద్ద ప్రభుత్వాలు ఎన్నో ప్రణాళికలు రూపొందించారు. రోమా ప్రభుత్వమే ఆనాడు ప్రపంచంలో, రోమా ప్రభుత్వం అంటే హడులు అన్నమాట, దాన్ని మించిన ప్రభుత్వం లేదు. అటువంటి ప్రభుత్వమే యేసు నామము బయటకు రాకుండా అణిచివేయాలని చేశారు. ఆ రోమా ప్రభుత్వములో నుండి AD 312లో కాన్స్టాంటిన్ చక్రవర్తిని యేసు రక్షణ సాధకుడిగా నిలబెట్టుకున్నాడు. ఆ కాన్స్టాంటిన్ చక్రవర్తి మొత్తం లోకానికి మిషనరీలను పంపించాడు, యేసు నామాన్ని ప్రకటింపచేశాడు. బాగా గమనించండి, ఎక్కడ అణిచివేయబడాలనే ప్రణాళికలు రూపొందించబడతాయో అక్కడి నుంచే గొప్ప ఉద్యమం అనేది బయటకు వస్తుంది. ఆమేన్. ఇది మామూలు నామము కాదు, ఇది మామూలు నామం అయితే మేము రాలేము ఇందులోకి. ఇది చాలా శక్తివంతమైన నామము, ఇది జీవము కలిగిన నామము, పరిశుద్ధ నామము, యేసు నామము. ఆమేన్. వైజాగ్లో సాక్ష్యం చూపిస్తానా, భయపడకండి. ఆమెను అన్నారట, నీకే ఊపిరి లేదు, నీ కవల పిల్ల ఎలా పుడతారన్నారట. నిజంగా ఊపిరి లేని మనిషిలాగే ఉంది ఆమె. ఆశ్చర్యం ఏంటంటే, ప్రార్థన చేస్తే దేవుడు ఇచ్చిన కృప కవల పిల్లలను ఎత్తుకుని మన వైజాగ్ వచ్చి సాక్ష్యం చెప్పింది.
చూడండి, అదిగో స్క్రీన్ మీద ఆ ఇద్దరు పిల్లల్ని నా చేతిలో పెట్టింది. ఆ ఇద్దరిని పైకెత్తి చూపించాను. ఆ తల్లి చెప్పిన సాక్ష్యం వినండి. నా పేరు గుణ, మా ఆయన పేరు సూర్బాబు అండి. మాకు 16 సంవత్సరాలు అవుతుందండి పెళ్ళయ్యి. మరి పిల్లలు లేక ఎన్నో బాధలు పడ్డాం, ఎన్నో మందులు వాడానండి. అలాగే నేను ఇక్కడికి వచ్చే ముందు కూడా IVF ట్రీట్మెంట్కి వెళ్ళాను. తర్వాత మేము ఆ అక్క కూడా చెప్పింది, అమ్మా నీది పోలేదమ్మా, ఇసాక్ పాస్టర్ గారు ప్రార్థన చేశారు కదా, నీదేది పోలేదు, ఇంత డబ్బు పెట్టినా సరే ఎన్నో వేలకు డబ్బు పెట్టారు, నీకు మాత్రం నువ్వు బాధపడకు, డబ్బు పెట్టానా చేసిన దేవుడు నీ పిల్లలు నీకు ఇస్తాడు కంపల్సరిగా. మేము విజయనగరం హాస్పిటల్కి వెళ్ళి మళ్ళీ నాది పోయింది అనుకొని వెళ్తే, లేదమ్మా నీకు 2 కలవలు ఉన్నారమ్మా అనేసి అన్నారండి. ఈ కలవల పిల్లలు కూడా నా కడుపులో ఉన్నారంటే నేనైతే నమ్మలేకపోయానండి. అందరం కూడా నీ కలవల పిల్లలేటమ్మా, నువ్వు చూస్తే ఊపిరే లేదు నీకు, నీ కలవల పిల్లలేటని అందరూ ఆశ్చర్యపోయారండి. లేదు నా దేవుడు ఇస్తాడని నేనైతే నమ్మకంతోనే ఎదురు చూశానండి. అలాగే మరి హాస్పిటల్లో కూడా డాక్టర్లు ఆశ్చర్యపోయారండి. కానీ దేవుడు ఎలాగైనా సరే మాకు అద్భుతమైన కార్యం చేశాడు. చిన్న సాక్ష్యం దేవుడిని దీవించిన. ఆమెకి ఏమి లేదన్నారు అందరూనే. గట్టిగా చెప్పాలి. లావుగా ఉంటే ఊపిరి ఉంటుంది అనుకుంటారు అందరూ. అందరికీ తెలియని సంగతి ఏంటంటే సన్నంగా ఉన్న వాళ్ళ దగ్గర ఎక్కువ ఊపిరి ఉంటుంది. హల్లెలూయా. కానీ ఇంకా గొప్పతనం ఏంటంటే ఆమె నమ్మిన దేవుడు ఊపిరున్న దేవుడు. ఆమె నమ్మిన దేవునికి శ్వాస ఉంది. ఆమె నమ్మిన దేవుడికి మాట్లాడే శక్తి ఉంది, వినికిడి శక్తి ఉంది. ఆమేన్. మాట్లాడే దేవుడవు నీవో, మాట్లాడని రాయి చెట్టు నీవు కావో, మాట్లాడని రాయివి చెట్టు నీవు కావో, మాట్లాడే దేవుడవు నీవో. అందరూ పాడదాం. మాట్లాడే దేవుడవు నీవో, యేసువే యేసువే యేసువే. పాడదాం. యేసువే 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 యేసువే. మాట్లాడే దేవుడవు నీవో, మాట్లాడని రాయి చెట్టు నీవు కావు, మాట్లాడని రాయివి చెట్టువు నీవు కావు, మాట్లాడే దేవుడవు నీవు. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. మీకు ఎంతమందికి దేవుడు మాట వినాలని ఆశ ఉందో చేయి పైకెత్తండి. మరి ఇంతమందికి ఆశ ఉన్నప్పుడు అడిగారా మీరు? తాకట్లో ఉన్న బంగారం వదిలిపించాలని ప్రార్థన చేస్తున్నావు, ఉపవాసం ఉండి. తాకట్లో ఉన్న ఇల్లు కాగితం వదిలిపించాలని ప్రార్థిస్తున్నావు. కూతురికి మంచి మొగుడు రావాలి, భర్త రావాలని ప్రార్థిస్తున్నావు. కారు కొనుక్కోవాలని ప్రార్థిస్తున్నావు. ఇంకా పొలం పంట బాగా పండాలి దేవా అని ప్రార్థిస్తున్నావు. అప్పులు తీరాలని ప్రార్థిస్తున్నావు. కానీ నీ స్వరం వినాలని ఉందని ఎప్పుడైనా అడిగేవా? నువ్వు అడగలేదు కనుక వినలేదు. మీరు మొట్టమొదటిగా ఆయన స్వరం వినండి. ఎవరి స్వరం? మాట్లాడే దేవుడిన. ఆమెన్. మాట్లాడే దేవుని స్వరం విన్నావంటే మొత్తం భాగ్యం అంతా నీకు వచ్చి పడిపోతుంది. ఒక్కొక్కటి ఎన్ని అడిగినా సరిపో, మనం టైం వేస్ట్ అయిపోద్ది. ఫస్ట్ ఆయన వాయిస్ కావాలని అడగండి. మా నాన్నగారు అంత కఠినుడు ఇంకొకడు ఉండడు, అసలు నమ్మడు మా తండ్రి. అటువంటి మనుషుడు మాట్లాడితే నమ్ముతానన్నాడు అంతే. సువార్తికురాలంది, ఈయన మాట్లాడతాడు బాబు. మా నాన్నగారు యేసుని నమ్మక ముందు కూడా చాలా నిష్ఠగా ఉండేవాడు. ఆయన చాలా యథార్థతను కాపాడుకున్నవాడు నా తండ్రి. ఇహలోక మాలిన్యం అంటుకోకుండా బతికినాడు. హల్లెలూయా చెప్పండి. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఒకసారి పొలంలో ఒక మనిషి మా నాన్నగారు చేయి పట్టుకుందట. నాకు చెప్పాడు ఆయన. ఏమని చేసింది? సామూర్తి గారు అని చేయి పట్టుకుందట. మీరు ఎంత బాగున్నారని ఏదో చెప్పుంటుంది. చిచ్చి 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 అన్నాడంటే, నేను అలాంటి అపవిత్రమైన పని నేను
తప్పు అలాగా నా చెయ్యి పట్టుకోకూడదని వచ్చేసాడట. నా తండ్రి నాతో అన్ని విషయాలు మాట్లాడుతూ, బాబా నాకు యేసుప్రభు అంటే తెలియనప్పుడు కూడా నేను తప్పుదారిలో ప్రయాణం చేయలేదు బాబు, నీతిగానే బతికాను. వేమన్న సుమతి శతకాలు చదువుతూ నీతిగానే బతికాను. అంత నీతిగా ఉన్నా నాతో ఎవరు మాట్లాడలేదు. యేసు నామము మన దగ్గరికి వచ్చిన తర్వాత మాట్లాడతాడన్నప్పుడు, మాట్లాడుతావంట కదా నాతో మాట్లాడు, వెలుగు చూపిస్తావంట కదా చూపించంటే, వెలుగు చూస్తానంటున్నావు చూస్తావా, చూస్తానండి చూస్తానంటున్నావు చూస్తావా, చూస్తానండి అనేటప్పటికి గుండె జబ్బుతో మరణానికి దగ్గరగా ఉన్న నా తండ్రి మీదకి దేవుని వెలుగు వచ్చి గుండె మీద తాకేది. ఇదే ఊరు, ఇదే ప్రాంతము, ఇక్కడే రోగి అయిపోయాడు. ఆ రోగి మీద ఆయన వెలుగు రావటం, ఆయన స్వరం వినటం, లేచి చిగురు పట్టాడు. ఇప్పుడు జరిగే సేవ అంతటికి మూల కారకుడుగా అయిపోయాడు ఆయన. ఆమేన్. హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి. నా పని చేస్తావా అని అడిగాడు. ఈ మాటలు చెప్తే అందరికి ఆశ్చర్యంగా ఉండేది. చేస్తానండి చేస్తారండి. ఎందుకు చెప్తున్నానంటే, యేసు మాట్లాడే దేవుడు. నేను ఆయన స్వరం విన్నాను, ఆయన స్పర్శ నేను ప్రతిరోజు అనుభవిస్తున్నాను. అందుకే మీ ముందు నేను నిలవబడి చెప్తున్నాను. ఇంకా పెద్ద మాట ఏంటంటే, నీకు మగపిల్లోని ఇస్తాను, ఇస్సాకు పేరు పెట్టు అని చెప్పాడు. ఎవరు చెప్పారు ఈ మాట? మాట్లాడే దేవుడు చెప్పాడు. సియోన్ బైబిల్ స్కూల్లో నాన్న బైబిల్ తరబేదు పొందుతుంటే 1979లో మాట్లాడాడు, నీకు మగ బిడ్డని ఇస్తున్నాను, ఇస్సాకు పేరు పెట్టాడు. అంతే ఆ సంవత్సరం అమ్మ గర్భం ధరించింది. నేను 1980లో పుట్టాను. నేను పుట్టిన వెంటనే ఆల్రెడీ పేరు దేవుడు ముందే ప్రకటించాడు కనుక ఇషాక్ గారు పుట్టారట. నా తండ్రి ఈ ప్రాంతంలోనే, నా తల్లి నన్ను భుజం మీద వేసుకుని 80 నుంచే సేవ ప్రారంభించారు. ఈ చుట్టుపక్కల ప్రాంతాలన్నిటికీ భుజం మీద వేసుకుని సేవ చేశారు. అందులోనే పెంచాడు. ఇందులోనే ఈ భక్తి మార్గంలోనే నా తండ్రి నిలబెట్టాడు. నేను ఎప్పుడు ఒక సినిమాకు కూడా వెళ్ళలేదు, సినిమాకు కూడా వెళ్ళకుండా పెంచాడు. ఎందుకు వచ్చిందంటే ఇంత కృప, ఏ రోజు ఆటలకు కూడా వెళ్ళనివ్వలేదు ఆయన. దేవుని మార్గము దైవ భయములో పెంచాడు కనుకనే ఈరోజు ప్రపంచం అంతా తిరిగి సువార్త ప్రవచనాలు ప్రకటిస్తున్నావు, నడుస్తుంది. నీవు అదృష్టవంతుడు. ఎందుకంటే మంచి సమయంలో నీవు మాట్లాడే దేవుణ్ణి ప్రార్థిస్తున్నావు. మీరు అడగండి, మాట్లాడతాడు ఆయన. ఎంతమందికి కావాలి ఆయన స్వరం వినాలని? మీరు ఆయన వాయిస్ విన్నారు అంటే మీ బ్రతుకు మారిపోతుంది అంత. హల్లెలూయా. ఆయన స్వరం విన్నాడేమో నా తండ్రి, ఆ దిగ్గున లేచాడు ఉదయానికి. మా నాన్నగారిని చివరి చూపులు కూడా చూసి వెళ్ళిపోయారు అందరూ. దేవుడు మాట్లాడి బాగు చేసిన తర్వాత 47 సంవత్సరాలు నాన్ స్టాప్గా దేవుని కొరకు పడిపోకుండా వాడబడ్డాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా చెప్పండి. మంచి కాపరి నా కాపరి, గొప్ప కాపరి నా కాపరి, యెహోవా నా మంచి కాపరి, యెహోవా నా గొప్ప కాపరి. పాడదాం. మంచి కాపరి నా కాపరి, యెహోవా నా గొప్ప కాపరి. నేనాయన గొర్రెను, నేనాయన గొర్రెను. పాడదాం. నేనాయన గొర్రెను, నేనాయన గొర్రెను, నాకులేమి కలుగదు. నేనా
నాయన గొర్రెను నాకులేమి కలుగదు. ఎస్ పడదాం. నే నాయన గొర్రెను మంచి కాపరి నా కాపరి గొప్ప కాపరి నా చేతులు పైకెత్తి చప్పట్లు కొడదాం. మంచి కాపరి కాపరి, గొప్ప కాపరి నా కాపరి. పడదాం. యెహోవా నా మంచి కాపరి యెహోవా నా గొప్ప కాపరి. హల్లెలూయా. ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. మరొక చోట తాడేపల్లిగూడెంలో యేసుప్రభు అంటే తెలియని మనిషి వచ్చి మైక్ తీసుకుని పెద్ద సాక్ష్యం చెప్పింది. ఏంటంటే వారి కుటుంబంలో 5 తరాల నుంచి మగపిల్లలు లేరట. ఎన్ని తరాల నుంచి? 5 తరాల నుంచి. అక్కడ ప్రార్థన చేసే ఆమెని ప్రార్థనమ్మ అంటారు. ఆమె అందట ఏంటి ప్రార్థనమ్మ అంటే, అక్కడ ప్రార్థనా శక్తికి వెళ్ళండి, మీకు దేవుడు మీ కోరిక తీరుస్తాడని చెప్పిందట. వారు తాడేపల్లిగూడెం ప్రార్థనకు వచ్చారు. ఏం కావాలంటే వారు అన్నారు, అయ్యా మగబిడ్డ కావాలి, మాకు 5 తరాల నుంచి మగ సంతానం లేదంటే దేవుడు ఆ కుటుంబాన్ని కరుణించాడు, మగబిడ్డనిచ్చాడు. ఆ మగబిడ్డని ఎత్తుకొచ్చి సాక్ష్యం చెప్పింది ఆమె. చూడండి, అడుగు 5 తరాలకు వచ్చాడు ఇటు బయటికి. ఈ సాక్షి విని వాక్యంలోకి వెళ్దాం. అయ్య గారు ప్రార్థన గురించి మాకు ప్రార్థన అమ్మగారు చెప్తే మేము 5 నెలల క్రితం ఇక్కడికి వచ్చామండి. నా పేరు దేవి అండి, మా పాప పేరు జ్యోతిశ్రీ అండి. మేము తణుకు నుంచి వచ్చామండి. మాకు ఒక ప్రార్థన ఆవిడ చెప్పడం వల్ల మేము ఇక్కడికి రావడం జరిగిందండి. అప్పుడు బాబు గురించి టెఫా స్కానింగ్ తేడాగా వచ్చిందని చెప్పి మేము ప్రార్థన చేయించుకున్నామండి. అయ్యగారిని అడిగాము, మాకు 5 తరాల నుంచి మగబిడ్డ లేడండి, మగబిడ్డని ఇచ్చేలాగా ప్రార్థన చేయండి అంటే, ఇదిగో నీకు మగబిడ్డను ప్రసాదిస్తాను తీసుకో అని చెప్పి మాకు ఒక అట్టుపండు ఇచ్చారండి. ఆ అట్టుపండు మా బిడ్డకి ఇచ్చానండి. అదే రీతిగా ఇదిగోండి మగబిడ్డ పుట్టాడండి. మేము అసలు ఊహించలేదండి. ఇదంతా కూడా దేవుడు చేసిన అద్భుత కార్యం అండి. ఈరోజు మేము సాక్ష్యం చెప్పుకోవడానికి, బిడ్డని ఇక్కడ చూపించడానికి, అయ్యగారితో ప్రార్థన చేయించడానికి అని తీసుకొచ్చామండి. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. నమ్ముటని వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. మొన్న రాజమండ్రిలో ఒక ఆమె ఏం చేసిందంటే, తైలాభిషేక ప్రార్థనలో లైన్లో వస్తూ రిపోర్ట్స్ పట్టుకొచ్చింది. ఏంటి అమ్మాయి అన్నాను. ఆమె మెడ మీద క్యాన్సర్ వచ్చిందనమాట. క్యాన్సర్ గడ్డలు వచ్చినాయి 2. ఆమె కోర్టు కేసు గురించి తిరుగుతుంటే హాస్పిటల్ చెక్ చేసుకోవడానికి వెళ్తే ఆ రిపోర్ట్లు ఏమొచ్చిందంటే, ఇక్కడ 2 గడ్డలు వచ్చినాయి, శరీరం అంతా కూడా క్యాన్సర్ ఫామ్ అయిపోయింది, శరీరం అంతా రక్తం అంతా కూడా క్యాన్సర్ కణాలతో నింపబడింది అని డాక్టర్ చెప్పాడు. ఆ రిపోర్ట్ తోటి భయం వచ్చేసింది. ఎలాగా ఏంటి అని అనుకుంటే, అద్భుతం ఏంటంటే ఏడుస్తూ తైలాభిషేక ప్రార్థనకు వచ్చింది. ప్రార్థన శక్తి పరిచర్యలో దేవుని వాక్యము తెలియపరిచినట్లుగా, మీలో ఎవడైనా రోగి అయి ఉంటే నూనె రాసి ప్రార్థన చేయమని వాక్యము యాకోబు రాసిన పత్రిక 5:14 ఉంది. మనం ఏం చేసామంటే తైలముతో ఆమెకు ప్రార్థన చేసి తగ్గిపోతుందమ్మా అని దీవించి పంపితే, అద్భుతం ఏంటంటే టోటల్ క్యాన్సర్ ఆమెను విడిచిపోయిందని ఎలుగెత్తి సాక్ష్యం చెప్పింది. చూడండి ఆమె సాక్ష్యాన్ని చూడండి. ఎస్, ఇక్కడ గడ్డ వచ్చిందండి. వచ్చిన కాడ నుంచి నేను ఆనందరి జనసులోకి వచ్చి ఉండండి ప్రార్థనకి. అయ్యగారితో నేను నూనె తైలం వేయించుకుని వెళ్ళిపోయేదానండి. అయిపోతే అలాగా కోర్టు విషయం గురించి కూడా వచ్చేదానండి. అయితే ఏమైందంటే మొన్న మా వాళ్ళు అందరూ ఏమన్నారంటే, ఇలాగా మొదలు పెట్టుకోకూడదు, గడ్డ పెరుగుతుందో తరుగుతుందో తెలియట్లేదు, చూపించుకోవాలని చెప్పేసి హాస్పిటల్ తీసుకెళ్ళారండి. తీసుకెళ్తే టెస్ట్లో 3rd పాయికి వచ్చేసినాయి, ఒళ్ళంతా క్యాన్సర్ అయిపోయిందని చెప్పేసి అన్నారండి. అంటే నాకు ఒక అమ్మాయి అండి, అమ్మాయికి వివాహం అయింది, పిల్లలు కూడా 2 పిల్లలకి అడిగారు, అన్నీ అయిపోయినాయి. నాకు తండ్రి నీ చిత్తమైతే నా కోర్టు కూడా విడుదలైతే నీ సన్నిధికి రావడానికే నేను సిద్ధంగా ఉన్నానని నేను ప్రార్థించుకున్నానండి. ఇక్కడి నుంచి ద్రాక్షారామం నుంచి 2 వస్తారండి ఇక్కడికి. వాళ్ళు అన్నారు, మీకు ఏమి కాదండి, ఏమి కాదండి, దేవుడు మీకు కృప చూపుతాడండి, మేలు జరుగుతుందండి అని చెప్పేసి నేను సూర్యగోపంలోకి వెళ్ళినప్పుడు డాక్టర్ గారిని మా వాళ్ళందరూ విమర్శించారండి.
అదేంటండి అక్కడ క్యాన్సర్ అని చెప్పారు, మీరు ఏది లేదంటారంటే అందులో ఉంటే చెప్తానమ్మా, అందులో లేదన్నారండి. దేవుడు ఇంత గొప్ప కార్యం నా పట్లే కాదండి, ఇక్కడికి వచ్చిన మీకు అందరికి కూడా చేస్తాడు. ఏంటంటే వచ్చిన వారు అందరూ కూడా మన నమ్మకంతో విశ్వాసంతో చేతుల పైకి గట్టిగా చప్పడు కొట్టి ప్రభువుని కనపరుద్దాం. ప్రార్థన అయిన తర్వాత మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఆమె రిపోర్ట్స్ ముందు రిపోర్ట్లో 3rd స్థాయిలో ఉంది, 3rd స్టేజ్లో ఉంది. కానీ మీరు ఒకటే చేయండి, యేసు ప్రభుని గుండె నిండా చేర్చుకోండి, ఆయన మిమ్మల్ని స్వస్థపరుస్తాడు. మీకు ఇక్కడ ఆరోగ్యం ఇస్తాడు, ఇక్కడ భాగ్యం ఇస్తాడు, అక్కడ పరలోక మోక్షాన్ని కూడా ఇస్తాడు. యేసుని నమ్మటం వలన ఇన్ని లాభాలు కలుగుతాయి. ఎన్ని లాభాలు కలుగుతాయి? యేసుని నమ్మితే రోగం పోతుంది, భాగ్యం వస్తుంది, మోక్షం వస్తుంది, సుఖముగా గడుపు సంవత్సరములు శాంతి దేవుడికి ఇస్తాడు. ఆమేన్. వాక్య భాగంలోకి వెళ్దాం. పరిశుద్ధ గ్రంథంలో మరి మీరందరూ చేయవలసిన పని ఏంటంటే, ఎందుకంటే మీరందరూ కూడా ప్రవక్తని చేర్చుకోవాలి. ప్రవక్త అని మత్తయి సువార్త 10:42-43 ఏమన్నాడంటే, నీతిమంతుడిని చేర్చుకున్నవాడు నీతిమంతుని ఫలం పొందుతాడు, ప్రవక్త అని ప్రవక్తను చేర్చుకున్నవాడు ప్రవక్త ఫలం పొందుతాడు. నీతిమంతుడంటే యేసుక్రీస్తు, యేసుక్రీస్తుని చేర్చుకున్న వానికి పరలోక రాజ్యము దొరుకుతుంది. ప్రవక్తను చేర్చుకున్న వాడికి భూలోక ఫలము దొరుకుతుంది. అంటే దైవజనుడు ప్రవక్త ఏం చేస్తాడంటే, ఏ పని చేయాలో ఏ పని చేయకూడదో ప్రవక్తలో చెప్పేవారు. ఎలాగెళ్తే జయం అవుతుంది, ఎలాగెళ్తే ఫలిస్తుందో. ఆమేన్. అందుకని యేసు ప్రభు వారు అన్నారు, ప్రవక్త అని ప్రవక్తను చేర్చుకుంటే ప్రవక్త ఫలం పొందుతా. ఒకసారి చూడండి, మత్తయి సువార్తలోకి రండి, మాట చదివి వాక్యంలోకి వెళ్దాం. అంటే నేను ఒకసారి చూపిస్తున్నాను. మత్తయి సువార్త 10వ అధ్యాయము 10వ అధ్యాయము మత్తయి సువార్త 10:41 చదవండి. ప్రవక్త అని మత్తయి సువార్త 10:41 ప్రవక్త అని ప్రవక్తను చేర్చుకునేవాడు ప్రవక్త ఫలం పొందును, నీతిమంతుడని నీతిమంతుని చేర్చుకునేవాడు నీతిమంతుడు. ఆమేన్. మరి జీవముల దేవుని సన్నిధానంలో పూర్వము రాజులు ఏ పని చేయాలన్నా ప్రవక్తల దగ్గరికి వెళ్ళి తెలుసుకునేవారు అనమాట. ఈరోజు అప్రవక్త ఫలములో ఒక ఫలాన్ని ఈరోజు మనం ధ్యానం చేసుకుందాం. బైబిల్ ఉన్న వారందరూ తెరవండి. రాజుల రెండవ గ్రంథము 4వ అధ్యాయం. 4వ అధ్యాయంలో ఒక అద్భుతం ఏంటంటే, ఇక్కడ 3 రాజులు కలిసి మోయాబు రాజు మీదకి వెళ్ళటానికి సిద్ధపడ్డారు. ఎంతమంది రాజులు? 3 రాజులు. మోయాబు రాజు చాలా బలమైన వాడు. మోయాబీలు ఒక రాజుతో సవాలు చేశారు, నిన్ను నీ రాజ్యాన్ని ఏం చేస్తానో చూడాలి. ఆ రాజు ఏం చేశాడంటే, పక్కన ఉన్నటువంటి ఇంకో 2 రాజులతో స్నేహం కలుపుకుని, మరి నా మీదకి యుద్ధానికి వస్తున్నారు, మీరు నాకు సహకరిస్తారా అని అన్నాడు. ఆ రాజు అడిగితే మిగిలిన 2 రాజులు కూడా, మా గుర్రాలు నీయే, మా సైన్యము నీదే, నీకు మాకున్న స్నేహం గొప్పది, మేము వస్తాం అని చెప్పి వారు వచ్చారు. భయపడకని చూడండి, 3 రాజులు ఒకటయ్యి 3 సైన్యాలు మందలు అన్నీ కూడా యుద్ధానికి సిద్ధమై వారు 7 రౌండ్లు చుట్టారు. ఎన్ని రౌండ్లు వేశారు? 7 సమయాలు తిరిగేటప్పటికి వారికి భయం వచ్చింది. మనకి ఏదో జరగబోతోంది. ఏమనుకున్నారా వారు? మనకి ఏదో జరగబోతుంది. మనం చూడండి, ఇక్కడ చదువుకుందాం. ఇక్కడ 4వ అధ్యాయం 9వ వచనంలోకి రండి. రాజుల రెండవ గ్రంథం 2 Kings chapter 3:9. రాజుల రెండవ గ్రంథం 3వ అధ్యాయము 3వ అధ్యాయం 9వ వచనం. ఇశ్రాయేలు రాజును యూదా రాజును, అందరు చూడండి, 3 అక్కడ ఉన్నారు. ఇశ్రాయేలు రాజును
యోధా రాజును ఎదోము రాజును బయలుదేరి 7 దినములు చుట్టూ తిరిగిన తరువాత వారితో కూడానున్న దండు వారికి పశువులకును నీళ్లు లేకపోయిను. ఇశ్రాయేలు రాజు కటకట 3 రాజులమైన మనలను మోయాబీల చేతికి అప్పగింపవలెనని యెహోవా మనలను పిలిచిననగా యెహోషాపాతు చూడండి, యెహోషాపాతు అతని ద్వారా మనం యెహోవా యొద్ద విచారణ చేయుటకు యెహోవా ప్రవక్తలలో ఒక్కడైనను ఇచ్చట లేడా అని అడిగాను. అంతటి ఇశ్రాయేలు రాజు సేవకులలో ఒకడు ఏలియా చేతుల మీద నీళ్లు పోయిచూ వచ్చిన షాపాతు కుమారుడైన ఎలీషా ఇక్కడ ఉన్నాడని చెప్పగా, ఆమేన్ హల్లెలూయా. చూడండి, చెప్పగా యెహోషాపాతు యెహోవా ఆజ్ఞ ఇతని ద్వారా మనకు దొరుకుననెను. ఇశ్రాయేలు రాజును షాపాతును ఎదోము రాజును అతని యొద్దకు రాగా. దేవునికి మహిమ కలుగును గాక. వాక్యంలో జాగ్రత్తగా గమనించండి. 3 రాజులు సైన్యముతో 7 మార్లు వారు తిరిగారు. తిరిగితే వారికి ఏమైపోయినాయి అక్కడ చెప్పాలి, భయం వచ్చేసింది. వారు అనుకుంటున్నారు దేవుడు మన 3 ఒకటి చేసి మన 3 కూడా ఒకేసారి మోయాబీల చేతికి యెహోవా అప్పగిస్తున్నాడేమో. ఎందుకంటే ఎటు చూసినా విజయము కనబడట్లేదు, ఎటు చూసినా బాధలేగా ఉన్నాయి, ఎటు చూసినా కొరత కనబడుతూ ఉంది. వాటర్ ప్రాబ్లం అయిపోయింది, సైన్యములో సమస్య వచ్చేసింది. ఏదో జరుగుతుంది. ఏం జరుగుతుంది? ఏదో జరుగుతుందంటే అయిపోయింది మన పని అన్నప్పుడు యెహోషాపాతు అంటాడు, ఇక్కడ మన పని అయిపోయిందా అవలేదా, మన పని ఎలాగుంటుందో తెలపటానికి ఇక్కడ ఎవరైనా ప్రవక్తలు ఉన్నారా? ఈ ప్రాంతంలో ఎవడైనా దేవుని పిలుపు కలిగిన ప్రవక్త ఉన్నాడా? ఉంటే నాకు తెలియపరచండి అని అంటాడు. ఏం చేయడానికైనా ఆ ప్రవక్త యెహోవా యొద్ద విచారణ చేసి మనకేం జరుగుతుందో చెబుతాడు. మనకు అర్థం కావట్లేదు, మనం ప్రార్థన చేస్తున్నాం, మనకి సైన్య బలం ఉంది, అన్ని బలాలు ఉన్నాయి, కానీ భయం వేస్తుంది. ఎందుకంటే ఇప్పటికే మనం 7 టైమ్స్ తిరిగేసాం, అయినా మనకేమీ కనపడట్లేదు. విజయం సాధిస్తామని మాత్రం మనకి ఆశ లేదన్నప్పుడు దైవజనుడు ఉన్నాడా అని అడిగారు. ప్రియులరా, ఆలోచన చేయండి. పరిస్థితులు తారుమారైపోయినప్పుడు దేవుడు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క దేవుని సేవకుని దేవుడు నిలబెడతాడు. ఆ దైవజనుని అలా డమ్మి చేసి ఆయన నోట నుండి వాక్కును పంపిస్తాడు ఆయన. ఆమేన్. అప్పుడు దైవజనుడు దగ్గరికి వచ్చారు. ఒక ఆయన అన్నాడు, ఇక్కడ ఎలీషా శిష్యుడు ఉన్నాడండి, ఏలియా శిష్యుడు ఉన్నాడు, ఆయన ఏలియా దగ్గర ఉపచారం చేసేవాడు, ఎలీషా అనే ప్రవక్త ఉన్నాడు అంటే అప్పటికే అందులో ఒక రాజు మీద దైవజనుడికి కోపం ఉంది. ఏమైనా సరే వెళ్దాం రండి అని 3 వచ్చారు. వచ్చి ఏలియా చేతుల మీద నీళ్లు పోయిచు వచ్చిన షాపాతు కుమారుడైన ఎలీషా ఇక్కడ ఉన్నాడని చెప్పగా యెహోషాపాతు యెహోవా ఆజ్ఞ ఇతని ద్వారా మనకు దొరుకున నేను ఇశ్రాయేలు రాజును చూడండి ఈ రీతిగా చెప్పడం జరిగింది. ఆ రాజులు 3 కూడా అతని మాట్లాడుకుంటూ దైవజనుడి దగ్గరికి వచ్చారు. ఏ దైవజనుడి దగ్గరికి వచ్చారు? ఎలీషా దగ్గర. అందరు చెప్పాలి, ఎవరు వచ్చారు? రాజులు, పైగా మామూలు కారు వారు. ఇశ్రాయేలు రాజు, యెహోషాపాతు, ఎదోము. 3 బలమైన రాజ్యాలు ఉన్నవారు. 3లో కూడా బలమైనటువంటి 3 రాజులు అంటే కూటమి అన్నమాట. ఏంటి మీకు కూటమి అంటే ఇప్పుడున్న ప్రభుత్వం ఏంటంటే మనకి 2-3 పార్టీలు కలిస్తే దాన్ని కూటమి అంటారు. అలాగనే 3 రాజులు కలిసి భయపడుతున్నారు. ఏమని? మనము మోయాబీల్ని జయించలేమేమో. అయితే మనం జయిస్తామా నాశనం అయిపోతామా అనేది తెలవాలంటే దైవజనుడికి దేవుడు బయలుపరుస్తాడు, దైవజనుడు విచారణ చేస్తాడు ప్రవక్త అని ఎలీషా దగ్గరికి వచ్చారు.
వచ్చినప్పుడు దైవజనుడు ప్రార్థన చేసి ఒక అద్భుతమైన మాట చెప్తాడు. 16వ వచనంలోకి రండి, చూడండి. 16వ వచనం, 3వ అధ్యాయము 16వ వచనం. యెహోవా సెలవిచ్చినదేమనగా, 2 Kings chapter 3 verse 16, 17, 18. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ లోయలో, అందరూ ఆలకించండి, ఈ లోయలో చాలా గోతులను త్రవ్వించుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా, యెహోవా సెలవిచ్చినదేమనగా, గాలియే గాని వర్షమే గాని రాకపోయినను మీరును మీ మందలను మీ పశువులను త్రాగుటకు ఈ లోయ నీళ్లతో నిండును. ఇంకొక మాట ఉంది అక్కడ, చదవండి. ఇది యెహోవా దృష్టికి అల్పమే. ఇంకొక మాట ఉంది అక్కడ, ఆయన మోయాబీలను మీ చేతికి అప్పగించును. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుని స్తుతించారు. ముగ్గురు రాజులు, ఎవరు? ముగ్గురు రాజులు. భయము, సైన్యం ఉంది, మనము జయము పొందలేమో, మన బలము మన జ్ఞానము సహకరించట్లేదు. ఇప్పుడు మనకి ఏం కావాలంటే దైవ బలము కావాలి. దైవ బలం కావాలంటే ప్రవక్త దగ్గరికి వెళ్ళాలి. వారందరూ ఎక్కడికి వచ్చారంటే ఎలీషా దగ్గరికి వచ్చారు. దైవజనుడా మరేంటి, ఏం జరగబోతుంది అంటే దైవజనుడు అన్నాడు, మీరేం భయపడకండి అని అలా కొంచెం ప్రార్థన చేసి వెంటనే కుడి చేయి పైకెత్తి కర్రతోటి ప్రవచిస్తున్నాడు. పైన ఏమన్నా నేను ఎవరి సన్నిధిలో నన్ను ఆయనతో మాట్లాడతానని చెప్పి మాట్లాడతాడనమాట. గాలియే గాని వర్షమే గాని రాకపోయినా మీ లోయ నీళ్లతో నిండిపోతుంది. ఏమంటే గాలి వచ్చిందనుకోండి, మనకి మన లోయ నిండాలంటే పైనుండి నీరు రావాలి, పైనుండి వర్షం వస్తుంది. వర్షం రావాలంటే ఆ వర్షాన్ని మేఘము తేవాలి, మేఘం రావాలంటే గాలి రావాలి. గాలి వెళ్ళి ఎక్కడో ఉన్న మేఘాన్ని, సముద్రం మీదకి వెళ్ళిపోయిన మేఘాన్ని పట్టుకొస్తుంది. ఇలా రా అని తీసుకొచ్చి మేఘాన్ని తీసుకొస్తుంది. మేఘం ఏం చేస్తుంటే నల్లగా అడావుడు చేసి మేఘములో నుండి వర్షం భూమి మీదకి వస్తుంది. ప్రవక్త అంటున్నాడు, అంటే ఆ ముగ్గురు రాజులు కూడా వర్షాలు పడవు కదా, వర్షాలు పడట్లేదు, వర్షాలు పడే సమయం కూడా కాదు ఇది, ఎలాగ మరి ఇబ్బందిగా ఉందంటే దైవజనుడు అన్నాడు, గాలియే గాని, మీరు చెప్పాలి ఇలాగ నాతోటి, గాలియే గాని వర్షమే గాని రాకపోయినా లోయ నీళ్లతో నిండిపోతుంది. మీరును మీ మందలకును మీ పశువులకును త్రాగుటకు లోయ నీళ్లతో నింపబడును. ఆమేన్. గట్టిగా హల్లెలూయా చెప్పండి, ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. ప్రియులరా, ప్రవక్త అనేవాడు ఉంటే ఇన్ని కార్యాలు జరుగుతున్నాయి. అప్పుడు దైవజనుడు మాటకు లోబడ్డారు. వారు అనుకుంటున్నారు, పైనుంచి రాకపోతే, గాలి రాకపోతే, వర్షం రాకపోతే ఎలా నిండుతుంది లోయ? 20వ వచనంలో ఉంది, అది ఎదోము మార్గం మీదుగా వచ్చేసిందట నీరంతది. చదవండి 20వ వచనం. ఉదయ నైవేద్యం అర్పించే సమయమందు నీళ్లు ఎదోము మార్గమున రాగా దేశము నీళ్లతో నిండెను. ప్రియులరా, ఎదోము అనేటువంటి అరణ్య ప్రాంతాన్ని నేను చూశాను. ఈ లోయలోకి నేను వెళ్ళాను, నీళ్ళని లోయ అని చెప్పిన ఎలీషా లోయలోకి. నేను ముమ్మారు ఇజ్రాయేల్ దేశాన్ని దర్శించి రీసెర్చ్ చేశాను. ప్రతి ప్రాంతాన్ని దర్శించి బాగా అధ్యయనం చేసి వచ్చాను. నాకు ఇప్పటికీ ఆశ్చర్యం ఏంటంటే, ఆ లోయ ఎత్తైన కొండల మీద ఉంది పైగా. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా చెప్పండి. ఆ లోయలో నేను తిరిగాను. ఆ లోయలో కొన్ని సమాధులు ఉన్నాయి, చూడటానికి వెళ్ళాను అనమాట.
కొంతమంది బైబిల్ రాజులు సమాధులు కూడా లోయలో ఉన్నాయి. నాకు ఆశ్చర్యం వేసింది, పైనుండి నీరు రాకుండా ఈ లోయ ఎలా నిండిందంటే, ఎదోము అనేది అటు మస్కట్ ప్రాంతానికి వేసి ఎడారి ఎక్కువ ఉంది. యెషయా గ్రంథంలో దేవుడు చెప్పిన వాగ్దానం ఏంటంటే, ఎడారిలో నీటి బొగ్గను పుట్టిస్తానన్నాడు. ఆ నీటి బొగ్గ మన బోర్డర్ స్కూల్లో బ్లోట్ వచ్చినట్టుగా పైకి తన్నింది ఒకేసారి. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఎడారిలో నీటి బొగ్గ పైకి తన్నితే నాన్ స్టాప్గా బయటకు వచ్చి పడిపోతే పెద్ద ప్రవాహముగా నీరు ఎదోము మార్గముగా వచ్చి ఎలీషా చెప్పిన లోయంత నీళ్లతో నిండిపోయింది. ఆమేన్. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఈరోజు ఈ వాక్యము అర్థం ఏంటంటే, నీ దరిద్రం తీరటానికి, నీ రోగం పోవటానికి, నీ సమస్య పోవటానికి ఎవడు ఉన్నా లేకపోయినా, ఎవరు ఇచ్చినా ఇవ్వకపోయినా, గాలియే గాని వర్షమే గాని రాకపోయినా మీ లోయ సమృద్ధిగా ఎదోము మార్గముగా నీళ్లు వచ్చి నిండి 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 పొంగి పొర్లిపోతాయి. నమ్మిన వారందరూ చప్పట్లు పెట్టి కేకలు వేయండి, గట్టిగా కేకలు వేయండి. దేవుడే నీకు ఆధారము, దేవుడే నీకు ఆధారము. అరణ్యములో నీటి బొగ్గను దేవుడు పుట్టిస్తున్నాడు. అంతే, ఆపకుండా కేకలు వేయండి. అది ఏలయ్యండి, అల్లరి చేసుకోండి. ఎవడో పని లేదు నీకు, ఆయన వాగ్దానము నీ పట్ల నెరవేరుస్తాడంతే. రెండు చేతులు పైకెత్తండి, ఒకసారి దించండి. డబ్బులు ఎంతమందికి కావాలి? అప్పులు ఉన్నాయి, అప్పులు పోవాలనుకున్న వాళ్ళు చేయి పైకెత్తండి, రెండు చేతులు పైకెత్తండి. నేను ప్రకటిస్తాను అంతే. ఇప్పుడు మీ దగ్గర నుంచి సైతాను పోతుంది, మీ వ్యాపారంలో సైతాను పోతుంది, ఇంట్లోంచి పోతుంది, నీ చేతి పనుల నుంచి సైతాను పోతుంది. చేయి పైకెత్తి ఇలాగా కలవ పువ్వు ఇచ్చినట్టు పెట్టాలి ప్రతి ఒక్కరు. మీకు డబ్బులు కావాలంటే నిజమా? ఎస్. ఇప్పుడు చెప్పండి, పెళ్లి కూతురు నీకు డబ్బులు వద్దా? చేయి పైకెత్తండి అందరూ కూడా, అందరూ ఎత్తండి. ఎత్తిన వారు నాతో చెప్పండి, ఓ సాతానా అని పిల్లండి. 3 సార్లు పిల్లండి సీరియస్గా. ఇప్పుడు నాతో చెప్పండి, ఓ సాతానా, గాలియే గాని వర్షమే గాని రాకపోయినా నా యేసయ్య నా లోయను నింపుతాడు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతించండి. సాతాను పారిపోండి. మరలా మీ చెరువులు పనిచేస్తాయి, మరలా మీ వ్యాపారాలు పనిచేస్తాయి, మరలా మీ కుటుంబాలు బాగుపడతాయి. దేవుడే మిమ్మల్ని లేవనెత్తుతాడు. గాలియే గాని వర్షమే గాని రాకపోయినా మీకును, మీ మందులకు, మీ పశువులకు త్రాగుటకు నీళ్ళు వస్తాయంతే. నువ్వు నీ బిడ్డ పెళ్లి విషయంలో, నీ ఇల్లు విషయంలో, అప్పుల విషయంలో ఎవరెవరిని అడిగి మోసపోయావో, ఇక్కడి నుంచి వస్తాయి డబ్బులు, అక్కడి నుంచి వస్తాయి, ఇందులోంచి వస్తాయి, అందులోంచి వస్తాయంటే అన్నీ స్టక్ అయిపోయి ఎక్కడి నుంచి రావటం మానేసింది అనుకోండి. చనిపోవాలని అనుకోకండి, పారిపోవాలి అని అనుకోకండి, కాపరాలు వదిలి అమ్మగారింటికి వెళ్ళిపోవాలని అనుకోకండి. మీకు తెలియనిది, మీకు అసలు ఆలోచన లేని మార్గము ఎదోము అనేది ఒకటి ఉంది. అక్కడ నుండి దేవుడు సహాయము పంపిస్తాడు. దేవునికి గట్టిగా చప్పట్లు కొట్టుకోండి, కేకలు వేయండి, సంబరం చేసుకోండి. మీ ఇష్టం వచ్చినట్టు గోల చేయండి. సాతానుడు సిగ్గుపడేలా చేయాలి. యేసు బలమైన వాడు, యేసు బలమైన వాడు, యేసు సమాధానకర్త, ఐశ్వర్యవంతుడు. నిన్నెవడు ఆపలేడు. ఆమేన్. దైవజనుడు అన్నాడు, 3 రాజులు ఎమాయిమీలు ఉన్నారు. ఆ 3 ముందు అంటున్నాడు, గాలియే గాని. ఏమంటున్నాడు అండి? మీరే అన్నీ నేనే చెప్పాలా?
మీరంతా అదో కింద చెప్తున్నారు. నేను చెప్పకుండా అందంగా కుడి చేయి పైకెత్తి గుప్పుడు మోసి, సాతానుడు సిగ్గుపడిపోతాడు మీ దగ్గర నుంచి. గుప్పుడు మోసి నోరు తెరిచి చెప్పండి, 1 2 3. నీళ్లు నింపబడతాయి. ఆమేన్. ఏడవకండి. పిల్లలు పుట్టడానికి దారి లేదన్నాడు అనుకోండి డాక్టర్. కణాలు లేవు, యూట్రస్లో ప్రాబ్లం ఉన్నాయి, నీకు ఎగ్ ఫామ్ అవ్వట్లేదు, ఫిష్ ఫామ్ అవ్వట్లేదు. ఏ ఎగ్ ఫిష్ చెప్తారు కదా, ఈ ఎగ్గుల గొడవ నీకు అనవసరం, కణాల గొడవ నీకు అనవసరం, ఏ గొడవ అయినా నీకు అనవసరం. బిడ్డలనిచ్చే గొడవ దేవుడిది. ఆమేన్, హల్లెలూయా. ఆ సమయానికి బలం ఇస్తాడు, ఆ సమయానికి శక్తిని ఇస్తాడు, ఆ సమయానికి జీవాన్ని ఇస్తాడు. పాడైన నీ కుటుంబం మళ్ళీ తిరిగి లేవనెత్తబడుతుంది. ఎదోము మార్గముగా నీరంటండి దేశం మీదకి వచ్చేసింది. పైనుంచి రాలేదు, నువ్వు ఎక్స్పెక్ట్ చేసిన చోట నుంచి రాలేదు, రాదు అనుకోండి. నువ్వు ఎక్స్పెక్ట్ చేయని మార్గములో దేవుడు నీకు పంపిస్తాడు. రహస్య స్థలాల్లో నుండి దేవుడు పంపిస్తాడు. నేనున్న మీ కొరకు ప్రవక్తగా, సేవకుడిగా. భయపడకండి, దేవుడు మిమ్మల్ని తలగా నియమిస్తూ ఉన్నాడు. దేవుడే మిమ్మల్ని స్వస్థపరుస్తూ ఉన్నాడు. ఎదోము మార్గముగా నీటి బొగ్గులు బడేలు మనం లేచినాయి అంట. బోర్డర్ స్కూల్లో బ్లోఅవుట్ ఎంతమంది చూశారు? ఎంతమంది ఇక్కడ మన బోర్డర్ స్కూల్లో పెద్ద బ్లోఅవుట్, దాన్ని చూడడానికి వెళ్దామంటే ఒక 10 కిలోమీటర్ల ముందుకే వేడి తన్నుతూ ఉండేది. గ్యాస్ పైకి ఎలా తన్నిందో, అగ్ని పర్వతాలను ఉంటాయి, అగ్ని లోపల ఉంటుంది. ఒక్కొక్కసారి పర్వతం పేలి పైకి వస్తుంది అగ్ని. నీరు కూడా అదే రీతిగా పగిలి పైకి తన్ని ఎదోము నుండి పల్లము అనమాట ఈ ప్రాంతము. ఎదోము మార్గం మీదుగా నీరు ప్రవహిస్తూ వచ్చి పడిపోయింది దేశం మీద. లోయ నిండిపోయింది. దైవజనుడు అన్నాడు, వచ్చి పడిపోతుందిరా బాబు నీరు, లోయే సరిపోదు మీకు, లోయలు ఇంకా గోతులు తవ్వుకోండి, నీరు అక్కడే నిలబడిపోతుంది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నీ పెళ్ళి అవగా డబ్బు మిగులుతుంది, నీ ఇల్లు కట్టగా డబ్బు మిగులుతుంది, నీ పనులన్నీ అవగా నీ జీవితాంతము పోషించబడటానికి నీ గోతులలో సమృద్ధి, ఆశీర్వాదము నిలిచి ఉంటుంది. ఆమేన్, ఆమేన్. మీరందరూ బాగుపడే సమయం ఆసన్నమైంది. అందుకే ఈ నెల ఎక్కువగా దీవెన ప్రకటించుకుంటూ పోతున్నాను. ఆయన నాకు ఏది చెప్పాడో చేస్తున్నాను నేను. మీరు దరిద్రంలో ఉండే రోజులు అయిపోయినాయి. మిమ్మల్ని తలగా దేవుడు నిలబెడుతున్నాడు. నష్టపోయిన నిన్ను, అవమానపడ్డ నిన్ను మరలా అక్కడే ఆ ప్లేస్లోనే నిన్ను ఖర్జూర వృక్షం వల్ల నిలబెడుతున్నాడు. గెలలు గెలలుగా కాయలు కాస్తాం. అందరూ లేచి నిలబెడదాం. ఎక్కడుండేవారు అక్కడ లేచి నిలబెడదాం. అందరూ నిలబడి కండ్లు మూసుకుని ఎదోము మార్గముగా నీళ్లు రానై ఉన్నాయి. ఈ దినము దేవుడితో మాట్లాడి ఉన్నాడు. గాలియే గాని వర్షమే గాని రాకపోయినా నీ లోయ నీళ్లతో నిండుతుంది. ఎక్కడున్నవారు అక్కడ 2 చేతులు పైకెత్తి, చెరువులు పనిచేయకపోయినా, వ్యవసాయం చేతికి రాకపోయినా, సాలలో పశువులు లేకపోయినా, అన్నీ అనుకునే దూరం అయిపోయినా, మోసపోయినా, నేను నమ్మేను మోసం చేసాడని ఏడుస్తున్నావా? ఎవడు మోసం చేసినా, ఏ మనిషి నీకు మోసం చేసినా, దేవుడు ఎదోము నుండి నీకు మార్గము చూపిస్తున్నాడు. అసలు నీకు అర్థం కాదు, అది అక్కడి నుంచో రాబోతుంది. నిలబండి మీరందరూ 2 చేతులు పైకెత్తి, యేసయ్యా నువ్వు నాకు కావాలని అడగండి. ఎంత మంచి దేవుడు యేసయ్యా, నువ్వు నాకు కావాలి. నువ్వు బిడ్డల్ని ఇస్తావు, రక్షణ ఇస్తావు, అన్నీ ఇస్తావు. నా బ్రతుకులో నువ్వు కావాలి. నా ఇంటికి నీవు యజమానుడిగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా.
అందరూ కూడా యేసు ప్రభువారిని గుండె నిండా చేర్చుకునండి. నా పాపాలు క్షమించని అడగండి. తెలుసో తెలియకో నువ్వు తప్పే చేసేవేమో, లేకపోతే పరిస్థితులను బట్టి తప్పు చేసేవేమో. నా పాపాలు క్షమించు, నన్ను పరిశుద్ధపరచు బాబు, నన్ను చూడవయ్యా, ఒక్కసారి చూడయ్యా. నమస్కరించండి, చేతులు దించి తలలు పైకెత్తి ఒక్కసారి చూడు బాబు, నన్ను ఆశీర్వదించు, నాకు నీ రక్షణ దయచే, నన్ను నీ రక్షణలో నడిపించువా, నా కుటుంబ సభ్యులకి నీ రక్షణ ఇవ్వండి. యేసు ప్రభువారిని గుండె నిండా చేర్చుకురండి. కట్టబడ్డావు కదా, త్రాళ్ళతోనే కట్టబడ్డావు. యేసు నామలో విప్పబడుతున్నావు. యేసు నామలో స్వతంత్రంగా బ్రతుకుతావు. యేసు నామలో గర్భఫలం కలిగి ఉంటావు. యేసు నామలో భూఫలాన్ని కలిగి ఉంటావు. యేసు నామలో సర్వ సమృద్ధిని కలిగి ఉంటావు. గాలియే గాని వర్షమే గాని రాకపోయినా మీ లోయ దేవుడు ఎదోము నుండి పంపించి నింపుతాడు. అందరూ మీ కుడి హస్తాన్ని తలపైన పెట్టుకోండి. నన్ను ఆశీర్వదించు బాబు, నన్ను దీవించు బాబు. అందరూ ప్రార్థించండి. నన్ను దీవించు, నన్ను ఆశీర్వదించు, నీ మహిమ నాకు దయచి, నీ అభిషేకము నాకు దయచి. అందరు రెండు చేతులు తలపైన పెట్టుకుని, ఎందుకంటే రెండంతలు దీవెన అడగండి. ఎబ్బేసి అడిగాడు, నిశ్చయముగా నన్ను ఆశీర్వదించు. రెండు చేతులు తలపైన పెట్టుకుని యేసు అని 7 మార్లు పిలవండి. 1 2 3 4 5 6 7. నన్ను ఆశీర్వదించు, నాకు నీ రక్షణ దయచే. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ ప్రార్థనలో ఉండండి, అందరూ ప్రార్థనలో ఉండండి. దేవుడు బలమైన కార్యముని పట్ల చేయబోతున్నాడు. గాలి రాకపోయినా, వర్షం రాకపోయినా, ఇచ్చేవాడు ఇవ్వకపోయినా, ద్వేషించిన దూషించిన ఎదోము మార్గముగా నీరు వచ్చేస్తుంది. శత్రువు పారిపోతాడు. సమృద్ధి, సమృద్ధి, సర్వ సమృద్ధి చూస్తావు. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. గొప్ప దేవుడు, మంచి దేవుడు, జాలిగల దైవమా, కృపగల తండ్రి, ప్రేమగల దేవా, నీకు స్తోత్రం, స్తోత్రం. యేసు ఇచ్చిన వర్తమానం మా అందరి జీవితాల్లో ఫలింప చేయండి ప్రభు. ప్రార్థన దైవజనులు ప్రార్థన చేస్తారు. స్తోత్రం, 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 స్తోత్రం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడు అయిన మా యేసు ప్రభువా, నీ ఘనమైన నీ శ్రేష్టమైన నామమును బట్టి మీకు వందనాలు, కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ 5వ నెల ప్రభువా, ఈ మొదటి రోజున నాయన ఈ ఉపలగుప్తములో ప్రభువా, ఈ తైలాభిషేకములో ఇదిగో ప్రార్థన చేసి ప్రారంభించిన రీతిగా నీ కాపుదల మాతో ఉంచిన ఆయన, ఈ సమయములో నీ యొక్క దాసుని ద్వారా ఉంచిన ఆ మాటను బట్టి నీకు స్తోత్రాలయ్యా. ప్రవక్తని ఎవడైతే ప్రవక్తను చేర్చుకుంటారో ప్రవక్త ఫలము పొందుతారు నాయన. ఈరోజు నాయన ఇదిగో ప్రతి ఒక్క లోయ కూడా నింపబడినట్లుగా ప్రభువా, ప్రతి కీడు నుండి, కష్టము నుండి, బాధ నుండి, రోగము నుండి తొలగించబడి ప్రతి లోయ కూడా ప్రవక్త నోటి మాట ద్వారా నింపబడినట్లుగా నాయన నీ కనికరము చూపండి, నీ జాలి చూపండి, నీ దయ చూపండి నాయన. ఎంతోమంది ప్రజలు నాయన ఆయా సమస్యలతో వచ్చారో అన్నిటినీ కూడా విడుదల దయచేయండి బాబు. నీకు స్తోత్రం. నీ దాసులకు మంచి ఆరోగ్యమునివ్వండి అయ్యా. నీ దాసులు నాయన తైలము వేసి చేతులుంచి ప్రార్థిస్తుండగా ప్రతి ఒక్కరి మీద కూడా నీ అభిషేకమును పంపించండి, నీ కృప పంపించండి. ఈ నెలంతా జరగబోతున్నటువంటి తైలాభిషేకపు ఆరాధనలు అన్నిటిలో కూడా నీ క్షేమాన్ని, నీ భద్రతను ఉంచండి. నడిపిస్తున్న నీ దాసులను బలపరచండి. జరగబోయే కార్యక్రమములన్నిటిలో కూడా నీ కృప ఉంచి నడిపించమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.